బాలు, మీనాలు ఇప్పుడిప్పుడు సంతోషంగా, చాలా సఖ్యతగా ఉంటున్నారు అనుకుంటే, బాలు తన రూట్‌ని పూర్తిగా మార్చేసి మీనాకి పెద్ద షాక్ ఇచ్చాడు. ఓవైపు ప్రభావతి ఏమో మనోజ్ ఇంట్లోకి రానంటున్నాడని బోరు బోరున ఏడుస్తూ తనని నచ్చజెప్పి ఇంట్లోకైతే తీసుకొని వస్తుంది. మీనా అందరికీ వడ్డిస్తుంది కానీ, మనోజ్‌కి మాత్రం వడ్డించదు ప్లేట్ పట్టుకోన్న. "నా కొడుకు ఏం చేశాడు నిన్ను? ఎందుకు అన్నం వడ్డించడం లేదు" అంటే, "మీకు ముందే చెప్పాను. ఇతనికి సంబంధించిన విషయాలన్నీ నాకు చెప్పొద్దు. పనులు నేనేమి చేయను" అని నేనైతే అంటూ ఉంటే, ఇంతలో బాలు స్వీట్స్ పట్టుకొని వస్తాడు. అందరిని తీసుకోండి, తీసుకోండి అని అంటూ ఉంటే, ఈ మనోజ్ "నా జీవితమే మారిపోయింది. రోజు ఏడవలసిన పరిస్థితులు నేనుంటే, నువ్వేంట్రా నాతో వెటకారాలాడుతున్నావు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, బాలు ఉండి "నీ వల్ల నా జీవితమే పోయిందిరా. ఆఖరికి బబుల్ గమ్‌లాగా అయిపోయింది. నవిలి నవిలి పడేస్తుంది పూలగంప" అంటూ అందరి ముందు మీనాని కాస్త తక్కువ చేసి మాట్లాడతాడు. ఇంకేముంది ప్రభావతికి సంతోషం. ఆ స్వీట్ తీసుకొని ఓహో! కారణం ఇదా స్వీట్‌కి. ఇది సంతోషకరమైన వార్తే నాకు అన్నట్టు స్వీట్ పట్టుకొని మురిసిపోతూ అంటే వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఇంక అంత సంతోషం అనమాట. బాగుంది ఈ శుభవార్త అంటూ నవ్వుకుంటూ ఉంటే మీనా బాధపడుతూ ఉంటుంది. బాలుని చూస్తూ ఓవైపు ప్రభావతిని చూసి. ఏ తల్లైనా కొడుకు, కోడలు సంతోషంగా ఉంటే ఆనందపడుతుంది. కానీ ఈమె మాత్రం వాళ్ళు విడిపోతున్నారు, వాళ్ళ మధ్య దూరం పెరిగింది అనుకుంటే స్వీట్స్‌తో సంతోషాన్ని పంచుకుంటూ ఉంటుంది.